స్పేస్ ఫస్ట్ 15 మినిట్స్ అవపడ్డు. ఫస్ట్ 15 మినిట్స్ మన గ్యాప్ వచ్చేది ఎన్టీఆర్కి రితిక్ రోషన్కి. తర్వాత అసలు నెక్స్ట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా ఉంటుంది. వార్ చూసారా? వార్ 1 చూసాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు కంపేర్? డిఫరెన్స్ ఏం లేదండి. అక్కడ ఎన్టీఆర్ ఉంటాడు, అక్కడ ఉంటుంది. అంటే ఎన్టీఆర్ క్యారెక్టర్ విలనిజం చూపించారు అని అంటున్నారు. విలన్కి ఏముండదు కానీ బట్ వాళ్ళిద్దరికి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ సినిమా కొంచెం అలా మిస్అండర్స్టాండింగ్ వల్లే ఉంటుంది సినిమా మొత్తం. అంటే రితిక్ రోషన్ కట్అవుట్ ముందు ఎన్టీఆర్ కనిపించలేదు అంటున్నాను. ఎన్టీఆర్ కట్అవుట్ సినిమాలోకి పోయి చూడండి, ఒకసారి థియేటర్లో పోయి చూడండి. ఆ కట్అవుట్కి ఆ మ్యాచ్ అయ్యి కట్టుకు మ్యాచ్ అయ్యి ఇద్దరిదంటే అసలు అది నెక్స్ట్ లెవెల్. అంటే మూవీలో హైలైట్స్ ఏంటి అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్? ఆ సాంగ్ ఉంటుంది సలాం అనాలని. ఆ సాంగ్లో వాళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తుంటే మనం కూడా వేసి డ్యాన్స్ చేయాలన్నంత ఉంటుంది వాళ్ళది పర్ఫార్మెన్స్. మూవీలో చూసుకున్నట్టయితే డాన్స్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది, మ్యూజిక్ మైనస్ అని అంటున్నారు. డాన్సే మెయిన్ అండి. ఇక్కడ డాన్సే సూపర్ ఉంటుంది. డాన్స్ కోసమైనా డాన్స్ ఆ ఒక్క సాంగ్లో డాన్స్ చూడటానికైనా మనం పోవచ్చు, అంత బాగుంటుంది. స్పై క్యారెక్టర్ సోల్జర్స్ అని చెప్పేసి ఎలివేషన్స్ అయితే ఇచ్చారు ట్రైలర్లో, అలానే ఎలివేషన్స్ తోటి ఉందామని. అవును. లేదు ఎన్టీఆర్ గారిని ఎక్కడ తక్కువ చేసి చూపించరు. 2 కాలర్లు ఎగరేసి మరీ చెప్తున్నా. రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు సేమ్ చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది.